సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో ఎవ్వరూ ఊహించని విధంగా రోహిత్ శర్మ తప్పుకున్నాడు. కెప్టెన్గా బుమ్రా ఈ మ్యాచ్ని ముందుండి నడిపిస్తున్నాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్లో ఏదో వివాదం జరిగిందని, గంభీర్, రోహిత్ మధ్య వివాదాల కారణంగానే రోహిత్ని జట్టు యాజమాన్యం పక్కన పెట్టారంటూ తెగ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఇదే రోహిత్కి చివరి టెస్ట్ అని, ఇక సిడ్నీ టెస్ట్ అనంతరం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ కూడా మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే వీటన్నిటికీ సమాధానమిస్తూ తాజాగా రెండో రోజు ఆట లంచ్ విరామంలో రోహిత్ శర్మ కీలక విషయాలు వెల్లడించాడు. రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను జట్టు నుండి తప్పుకోవడం అనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. జట్టుకి, దేశానికి ఏది అవసరమో అదే చేశాను. నేను గత కొన్ని మ్యాచ్లుగా బ్యాటింగ్ పూర్తి స్థాయిలో చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఎందుకో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నాను. ఈ విషయాన్ని నేను ఒప్పుకుని తీరాలి. నేను ప్రస్తుతం ఫామ్లో లేను. చివరి మ్యాచ్ చాలా ముఖ్యమైన మ్యాచ్. ఆ మ్యాచ్ కోసం బాగా ఫామ్లో ఉన్న ఆటగాడు కెప్టెన్గా ఉంటే బాగుంటుందని భావించి బుమ్రాకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం జరిగింది. ఇదే విషయాన్ని కోచ్కు, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్కు చెప్పాను. ఈ నిర్ణయాన్ని నేను సిడ్నీకి వచ్చిన తర్వాత తీసుకున్నాను. బయట నుండి అందరూ నా ప్రదర్శన చూసి అది చేయి, ఇది చేయి అంటూ నాకు సలహాలు ఇస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. అయితే అందరికీ నేను ఒకటే చెబుతున్నాను, నాకు ఎప్పటి నుండో క్రికెట్ ఆడుతున్న అనుభవం ఉంది. అంతేకాదు ఓ 2 పిల్లలకి తండ్రిని కూడా. నాకు తెలుసు ఏం చేయాలో అంటూ చమత్కరించాడు. ఈ టెస్ట్ నుండి తప్పుకోవడం అంటే ఏదో రిటైర్ అయిపోతున్నట్టు కాదు. నెక్స్ట్ 5 నెలల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రస్తుతం నా ఫామ్ ఆశించిన రీతిలో లేదు. దాన్ని నేను అంగీకరించి జట్టు నుండి తప్పుకున్నాను. ఇప్పట్లో రిటైర్మెంట్ కోసం ఏమీ ఆలోచన చేయడం లేదు. WTC కోసం ఇప్పుడే ఆలోచించడం లేదు. దానికి ఇంకా టైం ఉంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఇచ్చిన క్లారిటీతో రిటైర్మెంట్ అయిపోతున్నాడేమోనని టెన్షన్ పడ్డ అతడి అభిమానులకు కొంత ఊరట లభించింది. అంతేకాదు ఒక నిజమైన కెప్టెన్గా రోహిత్ ఆలోచించి దేశం కోసం, జట్టు కోసం అతడు తన స్థానం త్యాగం చేశాడు. ఇప్పుడు జట్టు నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతడి అభిమానులు మాత్రం రోహిత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.